వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఈపీఎఫ్ అడ్వాన్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. అది కూడా చెక్కు పాస్బుక్ లేకుండా. ముందుగా ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్టల్లోకి వెళ్ళి మెంబర్ హోమ్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఎన్ నెంబర్ ఎంటర్ చేసి మనం ముందుగా సెట్ చేసుకున్న పాస్వర్డ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. కిందన కనిపిస్తుంది కదా ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని కొడితే మన ఈపీఎఫ్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని కొడితే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే క్లెయిమ్ ఫామ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈపీఎఫ్ అకౌంట్కి ఏ అయితే బ్యాంక్ నెంబర్ లింక్ అయ్యి ఉందో బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని ఉంటుంది. వెరిఫై అని కొడితే ఎస్ అని అడుగుతుంది. ఎస్ అని కొట్టాలి. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ఉంది కదా, పిఎఫ్ అడ్వాన్స్ అని క్లిక్ చేయాలి. సెలెక్ట్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ ఏంటంటే మన కంపెనీకి ఒక నెంబర్ ఈపీఎఫ్కి ఒకటి అలాట్ చేస్తుంది. ఆ నెంబర్ అక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇవి మనం పెట్టడానికి అవ్వదు. మిగతా ఉన్న హైయర్ ఎడ్యుకేషన్, తర్వాత ఇల్నెస్, మ్యారేజ్, కన్స్ట్రక్షన్ అవర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇల్నెస్ పెట్టాను. మీకు అక్కడ ఎంతైతే అమౌంట్ కావాలో ఆ అమౌంట్ అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎంప్లాయ్ అడ్రస్, అంటే మన డోర్ నెంబరు, మన ఉన్న స్ట్రీటు అక్కడ ఎంటర్ చేయాలి. కిందన కనిపిస్తుంది కదా సెలెక్ట్ స్టేట్. మీరు ఏదైతే స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ నేమ్ అక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత సెలెక్ట్ డిస్ట్రిక్ట్. అక్కడ కూడా మీరు ఏదైతే డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ని సెలెక్ట్ చేయాలి. మీరున్న ఏరియా నేమ్ ఎంటర్ చేసి మీరున్న ఏరియాకి తాలూకా పిన్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. నేను ముందుగా చెప్పాను కదా, పాస్బుక్ చెక్ బుక్ లేకుండా అప్లై చేసే విధానం అన్నమాట. అంటే ఒకప్పుడు ఇది ఉండేది. ఇప్పుడు పిఎఫ్ వాళ్ళు మనకి చెక్కు పాస్బుక్ లేకుండా మనకి అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కింద టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ క్లిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఇంకొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని కొడితే మనకి మనం ఏదైతే సెలెక్ట్ చేసి పెట్టామో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.